శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహము, షష్ఠస్థానంలో కేతు యొక్క అనుగ్రహం కనబడుతుంది. రాజ్యంలో వచ్చినప్పుడు కుజుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది. లాభంలో రవిశనులు మధ్య యుద్ధము అంటే గ్రహ యుద్ధం జరుగుతూ ఉంటుంది. వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇదిలాగా ఉంటున్నా కానీ ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు కొత్త వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు కొంతవరకు న్యూట్రల్గా ఉంటుంది. గట్టి ప్రయత్నాలు ఏం చేయకండి. వచ్చినా అదేదో బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అందులో బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన వరకు అగ్రిమెంట్స్ అవన్నీ రాసుకోవచ్చు, కానీ పూర్తిగా దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉన్నది 15 రోజుల్లోని. ఎందుకంటే అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంచెం ఇంకొకసారి పరిశీలించి అప్పుడు ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే దూర ప్రయాణాల నుండి వచ్చే వాళ్ళ నుండి శుభవార్తలు రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు వింటారు, తర్వాత వివాహ సంబంధాలు కుదురుస్తారు, వివాహం జరుగుతాయి. అదేవిధంగా భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. అది కొంచెం అద్భుతంగానే కనబడుతుంది. ఇక రాజ్యంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన మీకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏమైనా యాక్టివిటీస్ ఉంటే, ధనము కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించిన ఏమైనా ఫైల్స్ పెండింగ్స్ ఉంటే అవన్నీ కరెక్షన్స్ అవ్వడం, అది కొంతవరకు మనకు పాజిటివ్గా రావడానికి అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే మనం చూసుకుని ట్రేడింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నెంబర్ 3 లక్కీ నెంబర్గా పనిచేస్తుంది. అలాగే ట్రేడింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం భూమికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ అటువంటి వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంటే పిల్లల ద్వారా కొన్ని యోగాలు, పిల్లలకు జరిగే కొన్ని యోగాలలోని వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునే దానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. అలాగే విదేశాల్లో ఉండి అక్కడే ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకునే వ్యక్తులు చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి, చేసుకుని ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆరోగ్య విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అదే 12లో రాహు ఉన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా కొంత ఎక్స్పెండిచర్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక శుభకార్యం కోసం ఖర్చు పెట్టడము అంటే వివాహం అనే ఒక శుభకార్యం అనుకోండి, గృహప్రవేశం శుభకార్యం అనుకోండి, అట్లా ఒక శుభకార్యం కోసం విపరీతమైన ఖర్చు పెట్టే అవకాశం ఉంది తప్ప మరి ఇంకేం సమస్య అయితే కనబడట్లేదు. అయితే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రాజ్యం బలోపేతం అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.